రేవంత్ అన్న వచ్చిన నుంచి మాకు ఇక్కడ సౌకర్యం బాగానే ఉంది. ఈ బస్సు ఫ్రీ అన్న నుండి మాకు కూడా ఇంత ఆదాయం కొంచెం పప్పు చేసుకోగలుగుతున్నాము. మేము ఒక జాబ్ వస్తున్నాము. అట్లా బస్సు ఉంటే ఆదాయం పెరిగింది. ఆదాయం కొంచెం పెంచుకోగలిగినాము. ప్రభుత్వము వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తారీఖు 2 ప్రోగ్రామ్స్ ఇమ్మీడియట్గా ప్రామిస్ చేసిన ఇంప్లిమెంట్ చేసింది. అందులో మొదటి ప్రోగ్రామ్ ఇది మహాలక్ష్మి. సో మహాలక్ష్మి ప్రోగ్రాము డిజైన్ లోపల కేవలము మీ జర్నీ చేసినప్పుడు అమౌంట్ ప్రభుత్వం భరించడమే కాదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మాట్లాడినప్పుడు మీరు చూసి ఉంటారు. సో ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఫస్ట్ మహిళలు బయటకు రావాలి. వచ్చి మీకు ఏదైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి పని చేసుకొని వచ్చేందుకు అవకాశం, అంటే మీ మూమెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మంచి ఉద్దేశంతో పెట్టారు. అది సక్సెస్ఫుల్గా మనము గత సంవత్సరం 8 నెలల నుండి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది పెరిగింది అనేందుకు నిదర్శనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీరితో మాట్లాడినప్పుడు నిజామాబాద్ రీజియన్ లోపల ఇంతకుముందు 250 బస్సులు ఉండేవి. 250 బస్సులు ఈ స్కీమ్ ప్రారంభం కాకముందు ఉన్నప్పుడు మహిళలు ప్రయాణం చేసేటోళ్ళు, పురుషులు కూడా ప్రయాణం చేసేటోళ్ళు. సో ఫ్రీగా ఇవ్వకపోతే ఈ 200 బస్సులు సరిపోయేది. ఇంతే ప్రయాణం అవుతుండే, రెగ్యులర్గా జనాభా పెరుగుతుంది కాబట్టి 5-10 యాడ్ చేసుకుంటూ పోతారు. కానీ ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మహిళా ప్రయాణికుల కోట్ల రూపాయలు మనము రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లిస్తాం. 6,680 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఈ సంవత్సరం 8 నెలల లోపలనే పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క సంవత్సరం దాదాపు 4 నుండి 4,000 వరకు, దాదాపు 4,000 వరకు పేమెంట్ చేసుకుంటూ వెళ్తుంది సంవత్సరానికి. ఫ్యూచర్ లోపల ఇదే ఇంకా నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచుకుంటూ వెళ్తే, మహిళల ప్రయాణం పెరుగుతూ వెళ్తే సంవత్సరానికి 5,000-6,000 కోట్లు కూడా ప్రభుత్వం భరిస్తుంది. కానీ ఇది మహిళల అభ్యున్నతి కోసమని మిగతా అన్ని స్కీమ్స్తో పాటు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. అందరూ కూడా మహిళలు దీన్ని ఉపయోగించుకొని మీ పనులు ఈజీగా చేసుకొని మీ డెవలప్మెంట్ లోపల మహాలక్ష్మి స్కీమ్ కూడా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ ఉపయోగించుకున్న మహిళలు ఈ రోజుతోని 200 కోట్ల మంది ప్రయాణం చేసిన సందర్భంగా ఈరోజు మన బస్ స్టేషన్లో మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన బస్సులలో రెగ్యులర్గా ప్రయాణం చేసి 5 మహిళలను గుర్తించి వారికి బహుమతి ఇవ్వడం జరిగింది. అలాగే శిశు మందిర్ స్కూల్లో ఎస్ఐ రేటింగ్, ఉచిత మహిళా ప్రయాణం మీద ఎస్ఐ రేటింగ్ నిర్వహించి వారికి కూడా 5 స్టూడెంట్ను ఉత్తమ విద్యార్థులుగా ఎంపిక చేసి వారికి కూడా బహుమతి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా మన మహిళలు మన ఆర్టీసీ బస్సును వినియోగించుకోవడం ద్వారా మన బస్సులకు, మన బస్ స్టేషన్లకు మహాలక్ష్మి కళ వచ్చింది. అలాగే ఇక ముందు కూడా అందరూ కూడా మహిళలు వారి కుటుంబ సభ్యులతో సహా మన బస్సులను ఆదరించి మన బస్సుల్లోనే ప్రయాణం చేసి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం. ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన నెల లోపలనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగింది. ఈ పథకం విజయవంతంగా నేటి వరకు అమలవుతూ ఉన్నది. నేటికి 18 నెలలు గడిచినప్పటికీ డిపో మేనేజర్ గారు చెప్పినట్టు కొన్ని కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. అదేవిధంగా రానున్న కాలంలో మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఉచితంగా ప్రయాణం చేసి ప్రయాణ ప్రాంగణాలకు ఒక మంచి కళ తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల్ని మహారాణులను చేసే అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నది.
అదేవిధంగా మహిళలందరికీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మీరు అండగా ఉండండి. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రి గారికి, అలాగే పూర్తి మంత్రిమండలికి ఆర్మూర్ నియోజక కాంగ్రెస్ పార్టీ తరఫున, మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.